అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అంటే డిఎల్ఎస్ఏ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. అవును, కొత్త ప్రభుత్వ ఉద్యోగాలే. కాని ఈ నోటిఫికేషన్ పైకి చూడ్డానికి చాలా బాగున్నప్పటికీ మనం లోతుగా వెళ్ళి వివరాలు చూస్తేనే అసలు సంగతేంటో అర్థమవుతుంది. ముందుగా ఏ పోస్టులున్నాయో చూద్దాం. మొత్తం మీద చూస్తే 3 రకాల పోస్టులున్నాయి: రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకా ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్. ప్రతి పోస్టుకు వేరువేరు అర్హతలున్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సరే, పోస్టుల గురించి తెలిసిందే. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. అసలు ఎన్ని ఖాళీలున్నాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అయితే ఇక్కడ ఒక విషయం మనం గట్టిగా గుర్తుంచుకోవాలి. ఇదేదో వందలు, వేల సంఖ్యలో ఉన్న పోస్టులతో వచ్చిన భారీ నోటిఫికేషన్ అయితే కాదు. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని పోస్టులు కలిపి కేవలం జస్ట్ 35 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఆ 35 కూడా మళ్లీ పోస్టుల వారీగా విడిపోయాయి. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 13 ఉంటే మిగతా 2 పోస్టులు 11 చొప్పునున్నాయి. అంటే చాలా జిల్లాల్లో ఒక్కో పోస్టుకు ఒకటో రెండో ఖాళీలు మాత్రమే ఉండే అవకాశముంది. ఖాళీలు తక్కువని మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్నేంటంటే, ఎవరు అర్హులు? అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీని గురించి తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తోంది. రికార్డ్ అసిస్టెంటుకు జస్ట్ 10th పాస్ అయితే చాలు, అనుభవం అవసరం లేదు. కానీ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్కు మాత్రం డిగ్రీతో పాటు ఎంఎస్ ఆఫీస్లో 3 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా అడిగారు. ఎంపిక విధానంలో కూడా తేడాలున్నాయి. ఇక్కడ చూడండి, డిఈఓ పోస్టుకు రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ కూడా మంచి వెయిటేజ్ ఇచ్చారు. 30 మార్కులు స్కిల్ టెస్ట్కే ఉన్నాయి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం అన్నమాట. మిగతా రెండింటికి అలా కాదు, రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ మాత్రమే ఉన్నాయి. సరే, అర్హతలు, ఎగ్జామ్ ప్యాటర్న్ చూశాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం అప్లికేషన్ ప్రాసెస్. ఇది పూర్తిగా ఆఫ్లైన్ కాబట్టి ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. చాలా సింపుల్. ఫస్ట్, ఫీజు కోసం ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. తర్వాత మన సర్టిఫికేట్లన్నీ జిరాక్స్ తీసి వాటన్నింటిపైన గెజెటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించాలి. ఆ తర్వాతే ఫామ్స్ ఫిల్ చేసి లాస్ట్కి వీటన్నింటినీ కలిపి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ఈ డీడీ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఇదొక రకంగా మనం ముందుగానే డబ్బు కట్టడం లాంటిది. ఏదో ఒక బ్యాంక్లో కాదు, జాతీయ బ్యాంక్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్లో తీయాలి. ఎవరి పేరు మీద తీయాలో నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. అది చూసుకోవడం ముఖ్యం. ఇక్కడ చాలామంది పొరపాటు చేసే అవకాశముంది. కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు, మనం పెట్టే 2 ఫోటోలు, చివరికి ఆ డీడీ జిరాక్స్ కాపీ మీద కూడా గెజెటెడ్ ఆఫీసర్ సంతకం, స్టాంప్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, అప్లికేషన్ను చేతితో తీసుకుని వెళ్ళి ఆఫీస్లో ఇవ్వడానికి అస్సలు ప్రయత్నించొద్దు. అలా చేస్తే దాన్ని తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. కేవలం రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. అంతా బానే ఉంది, అప్లై చేసేద్దాం అని అనుకునే ముందు నోటిఫికేషన్లో వాళ్లు పెట్టిన ఒక చిన్న కాని చాలా కీలకమైన కండిషన్ గురించి తెలుసుకోవాలి. నోటిఫికేషన్లో ఈ వాక్యం ఉంది: ఈ ఖాళీలు రిట్ పిటిషన్ల ఫలితానికి లోబడి ఉంటాయి అని. ఈ వాక్యం సింపుల్గా ఉన్నా దీని అర్థం చాలా పెద్దది. దీని అర్థమేంటంటే, ఈ ఉద్యోగ నియామకంపై ఇప్పటికే కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఆ కేసుల్లో వచ్చే తీర్పును బట్టి ఈ రిక్రూట్మెంట్ ఆలస్యమవ్వొచ్చు, లేదా రూల్స్ మారొచ్చు, చివరికి రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో, ఒకవైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగం, మరోవైపు చూస్తేనేమో ఖాళీలు చాలా తక్కువ, దానికి తోడు ఈ లీగల్ రిస్క్. మరి ఇంత తక్కువ పోస్టులకు ఇంత రిస్క్ తీసుకుని అప్లై చేయడం ఎంతవరకు సరైన నిర్ణయం? ఇది పూర్తిగా ఆలోచించుకోవాల్సిన విషయం.